హలో అండి, వెల్కమ్ టు రిప్స్ జ్యువెల్స్. ఈరోజు మనం వీడియోలో ఏంటంటే మనకి ఇప్పుడు వచ్చేదంతా ఇంకా ఫెస్టివల్ సీజన్ కాబట్టి వరలక్ష్మి వ్రతం కానీ ఎటువంటి వ్రతాలకైనా మనకి చాలామందికి కలసం పెట్టుకునే అలవాటు ఉంటుంది. సో ఈరోజు నేను షేర్ చేసే వీడియోస్లో మీకు సిల్వర్ పాట్ డిజైన్స్ విత్ వెయిట్ అండ్ ప్రైస్ తోటి షేర్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి మనకి ప్లెయిన్ సిల్వర్ పాట్ మీద ఏంటంటే నార్మల్ లీఫ్ టైప్ ప్యాటర్న్ డిజైన్ అనేది వచ్చింది. అండ్ ఇక్కడ నేను షేర్ చేసిన ప్రైస్ వచ్చేసి అప్రాక్సిమేట్ ప్రైస్ అండి. మనకి ప్రైస్ అనేది ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ ఈ డిజైన్ చూసుకుంటే మనకి లక్ష్మీదేవి డిజైన్ ఉన్న పాట్ అనమాట. సో చూడడానికి అయితే చాలా ఎలిగెంట్గా అండ్ బ్యూటిఫుల్గా కనిపిస్తుందండి. 645 గ్రామ్స్ వెయిట్ అయితే పడుతుంది. అండ్ నెక్స్ట్ ఈ పార్ట్ చూసుకున్నట్లయితే మనకి 1062 గ్రామ్స్ వెయిట్ అయితే పడుతుంది. అంటే సైజ్ బట్టి కూడా మనకి వెయిట్ అనేది పెరుగుతూ వస్తుందండి. ఈ సైజ్కి పర్టికులర్గా చూసుకుంటే మనకి ఫ్లవర్ ప్యాటర్న్ కానీ కార్వింగ్స్ కానీ చాలా డీటెయిలింగ్ అనేది బాగా ఇచ్చారు. నెక్స్ట్ ఇది వచ్చేసి యాంటిక్ ఫినిషింగ్లో ఉన్న సిల్వర్ పాట్ అనమాట. 1450 గ్రామ్స్ వెయిట్ అయితే పడుతుంది. ప్రైస్ చూసుకుంటే మనకి 1,60,000 చేంజ్ వరకు ఉంటుందండి. సో మనకి ఏంటంటే వెర్టికల్ స్ట్రైప్స్ తోటి యాంటిక్ టైప్ డిజైనింగ్ అనేది ఇచ్చారు. నెక్స్ట్ ఇది కూడా మనకి యాంటిక్ కలెక్షన్ అనమాట. మనకి అష్టలక్ష్మి డిజైన్ అనేది కలసం చుట్టూ వచ్చింది. అండ్ ఆ బ్యూటిఫుల్ ఫ్లవర్ కార్వింగ్స్ కానీ చాలా బాగున్నాయి. 1765 గ్రామ్స్కి ప్రైస్ చూసుకుంటే 1,95,000 చేంజ్ అయితే ఉంటుందండి. ఇది కూడా యాంటిక్ డిజైనే. మనకి వన్ సైడ్ వచ్చేసి వర్టికల్ ప్యాటర్న్తో ఇంకొకటి ఫ్లవర్ అండ్ అలాగే లీవ్స్ ప్యాటర్న్ తోటి వచ్చింది. ఇది వచ్చేసి మనకి 1055 గ్రామ్స్ వెయిట్ అయితే పడుతుందండి. ఇది కూడా మనకి యాంటిక్ కార్వింగ్స్ అలాగే ఫ్లవర్ లీఫ్ ప్యాటర్న్ తోటి వచ్చింది. అండ్ ఇది కంప్లీట్గా ప్లెయిన్ అండి. ప్లెయిన్లో మనకి స్మాల్ సైజ్ అనమాట. 346 గ్రామ్స్ వెయిట్ అయితే పడుతుంది. సో ఈరోజు నేను షేర్ చేసిన అన్నీ కూడా ఏంటంటే మనకి ప్లెయిన్ నుంచి యాంటిక్ వరకు అండ్ 300 గ్రామ్స్ వెయిట్ నుంచి 2 kgs వరకు ఉండే కలెక్షన్స్ అన్నీ కూడా ఈరోజు నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ఏంటంటే మధ్యలో 3D డిజైన్ తోటి ఎంబోస్ అవుతుంది. మిడిల్లో మనకి లక్ష్మీదేవి డిజైన్ అనేది వస్తుంది. సో ఇది నెక్స్ట్ బ్యాక్ సైడ్ చూసుకుంటే ప్లెయిన్ మోడల్లోనే మనకి బటర్ఫ్లై కానీ ఫ్లవర్ టైప్ ప్యాటర్న్ కానీ ఆ కార్వింగ్ అంతా కూడా మనకి యాంటిక్ ఫినిషింగ్ అయితే వచ్చిందండి. చూడడానికి అయితే చాలా రిచ్గా కనిపిస్తుంది. ఎలిగెంట్ లుక్ అయితే ఉంది. 1656 గ్రామ్స్ వెయిట్ అయితే ఇది పడుతుంది అనమాట. ఇది కూడా మనకి యాంటిక్ ఫినిషింగ్తో ఉన్న కలెక్షనేనండి. అండ్ అలాగే ట్రీస్ కానీ మధ్యలో ఇలా ఉయ్యాల్లో రాధాకృష్ణులు కూర్చోవడం. సో ఈ డిజైన్ అంతా చాలా బాగా కనిపిస్తుంది అనమాట. 1516 గ్రామ్స్ వెయిట్ అయితే పడుతుంది. ఇది కూడా మనకి అష్టలక్ష్మి కలసం అండి. ఇది కూడా మనకి యాంటిక్ ఫినిషింగ్లోనే వచ్చింది. చూడడానికి అయితే చాలా బాగుంది. అమ్మవారి కమలంలో కూర్చున్నట్టు ఆ డీటెయిలింగ్ కానీ ఫినిషింగ్ కానీ కార్వింగ్ చాలా బాగా కనిపిస్తుంది అనమాట. ఇది వచ్చేసి మధ్యలో మనకి గణపతి ఉన్న డిజైన్ వచ్చిందండి. చుట్టూరు ఏంటంటే ఇక ఫ్లవర్ టైప్ ప్యాటర్న్స్ వచ్చి ఫ్రంట్ పార్ట్ మాత్రం మనకి గణపతి డిజైన్ అయితే వస్తుంది. ఈ సిల్వర్ పాట్ వచ్చేసి మనకి 775 గ్రామ్స్ వెయిట్ అయితే పడుతుందండి. సో ఈరోజు నేను షేర్ చేసిన కలెక్షన్స్ అన్నీ మీకు నచ్చినాయని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఎలాంటి జ్యువెలరీ కలెక్షన్స్ కానీ సిల్వర్ కలెక్షన్స్ కావాలి అనేది కామెంట్ చేస్తే నేను మీకు ఆ వీడియోస్ పోస్ట్ చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ.